అసలు ఈ హ్యాపీనెస్ కి కారణం ఏంటో తెలుసా? అబ్బో అంతలో ఏం సాధించావమ్మా? ఏంటి ఏం సాధించానా? నువ్వు ఎప్పుడైనా దోసపిండితో ఇడ్లీలు వేసుంటే తెలిసేది నా హ్యాపీనెస్ కి కారణం ఏందో. ఏంటి ఇడ్లీలకే అంత సంతోషపడిపోవాలి? చెప్పింది కరెక్టే, కాకపోతే దోసపిండితో ఇడ్లీలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి మెత్తగా వస్తాయి, ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయి. ఇవాళ మెత్తగా వచ్చింది కాబట్టి ఈ హ్యాపీనెస్. ఇడ్లీలోకే మరి దాంట్లోకి చికెన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి సాటర్డే చికెన్ తింటావు నువ్వు? అవును కదా, అయితే సాంబార్ చేస్తా. ఇడ్లీలోకి కాంబినేషన్ గా చికెన్ తర్వాత ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది సాంబారే. టిఫిన్ కాంబో లాగా ట్రై చేద్దామని వడ కూడా చేస్తున్నా. ఇడ్లీలు చేసినంత సేపు కూడా గట్టిగా వస్తే ఎలారా దేవుడా అని అనుకుంటూ భయపడుతూ ఉన్నా. ఎందుకంటే ఇడ్లీలు బాగా వస్తాయని ఓవర్ కాన్ఫిడెంట్ తో సాంబార్ వడ కూడా చేసుకున్నా కదా, అందుకే ఆ భయం. గట్టిగా వచ్చాయనుకో ఒకవేళ నేను తప్ప మా ఇంట్లో ఎవ్వరు తినరు, తినలేక మొత్తం పడేయాల్సి వచ్చేది. ఇక సాఫ్ట్ గా వచ్చాయి కాబట్టి ఏ బాధ లేదు. ఇంకా వడ కూడా చేశానని చెప్పా కదా, వడ కలిపేటప్పుడు తీసా గానీ వీడియో, వడ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఇలా ఎన్నిసార్లు జరిగిందో తెలుసా? సగం వీడియో తీస్తా, సగం వీడియోలు తీయడం మర్చిపోయి తినేస్తా ఉంటాను. ఈసారి కూడా అలానే అయింది. టేస్ట్ విషయానికి వస్తే ఎంత సాఫ్ట్ గా ఉందంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది నిజంగానే. మీరు నమ్మలేదు కదా, మీరు నమ్మరని తెలుసు నాకు, అందుకే ఈసారి ఎప్పుడైనా మీరు కూడా దోసపిండితో ట్రై చేయండి ఇడ్లీలు, అప్పుడు మీకే తెలిసిపోతుంది. కాకపోతే దోసపిండిలో వేసే ఇంగ్రీడియంట్స్ బట్టే ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి.